అస్మద్గురుభ్యో నమః. అసలు మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఈ ప్రశ్నలన్నీ మనందరి జీవితంలో ఎప్పుడో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటూనే ఉంటాం కదా. దీనికి సమాధానంగా వేదవ్యాసుడు మరియు అల్పజీవుల మధ్య సంభాషణ విందాం. సాక్షాత్తు వేదవ్యాసుడు కూడా ఆశ్చర్యపోయే అంత జ్ఞానంతో ఈ జీవులు సమాధానం ఇచ్చాయి. ఒకసారి వేదవ్యాసుడు ఆలోచనలో పడతాడు. ఆ ఆలోచన రాను రాను పెరిగి పెద్దదై ఆయనకి దిగులుగా మారుతుంది. అదేంటంటే, ఎవరి దగ్గరైనా వేదాల గురించి మాట్లాడదామంటే, అమ్మో వేదాల, అది దేవతల భాష, అది దేవతలకే అర్థమవుతుంది, మనలాంటి వాళ్ళకి ఎందుకండి అవన్నీ అనే మాటలు తరచూ ఏ సభకెళ్ళినా ఆయనకి వినపడుతున్నాయి. ఇలా వింటుండేసరికి ఆయనలో ఒక బాధ మొదలైంది. ఇంత పరమ పవిత్రమైనవి, మన సృష్టికి జీవనానికి ఆధారమైన వేదాలను తెలుసుకోవడానికి ఎవ్వరూ ఆసక్తి చూపట్లేదు. వేదాలలో పంచభూతాలు దేవుళ్ళు అని రాసేసరికి అందరూ పూజలు చేయడం మొదలు పెట్టారు గాని అసలు వాటిని భగవంతుని స్థానంలో ఎందుకు చూస్తున్నాము అనే విషయాన్ని ఎవ్వరూ గ్రహించలేకపోతున్నారు. నేను ఎట్టి పరిస్థితిలో ఈ వేదాలను సంకలనం చేయాలి. సంకలనం అంటే కొత్త విషయాలను ఏవో తీసుకురావటం కాదు, ఉన్న విషయాలనే సరికొత్తగా జనాలకు అందివ్వటం. ఇలా చెయ్యాలి అంటే ముందుగా నేను పరిశోధన చెయ్యాలి. ఏ ఒక్కరినో ఇద్దరినో కాదు, ప్రతి జీవిని, ఈ సృష్టిలో ప్రతి రాయిని, పుట్టని, చెట్టుని నేను పరిశోధించి తీరాలి. ఇక్కడ పరిశోధన అంటే వాటిని పగలగొట్టో లేకపోతే విరగ్గొట్టో వాటి లైఫ్ స్పాన్ తెలుసుకోవడం కాదు. అవి మనుషులకి ఏం సందేశాన్ని ఇస్తున్నాయి, ప్రతి జీవి నుంచి మానవులు ఏం నేర్చుకోవాలి అనే విషయాలను నేను వేదాలలో సంకలనం చేయాలి అనే ఒక దృఢమైన పట్టుదలతో ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా మొదలు పెట్టారో లేదో, ఆయనకి మొట్టమొదటిగా ఎదురుపడిన జీవి ఒక చిన్న చీమ. అయితే ఆయన అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే హడావిడిగా ఒక చీమ పుట్టలోంచి గబగబా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు వేదవ్యాసుడు ఆ చీమని ఆపి, చీమ చీమ ఎక్కడికి వెళ్తున్నావు, అంత వేగంగా పరిగెత్తుతున్నావు అని అడిగేసరికి, మేము కట్టిన పుట్టల్లోకి పాములు వస్తున్నాయి, అవి సమీపించేలోపు మా దారి మేము చూసుకోవాలి కదా అని అనేసరికి, ఎంత అన్యాయం కదా చీమ, నువ్వు అంత కష్టపడి కట్టుకున్న పుట్టని పాములు ఆక్రమించుకుంటున్నాయి. పోనీ నువ్వు బయట ఎక్కడైనా తలదాచుకుందామంటే అల్పజీవివి, గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతావు, ఎవరైనా అడిగేస్తే చనిపోతావు, నీకు ఆ పరమేశ్వరుడి మీద కోపం రావట్లేదా నిన్ను ఇలా పుట్టించినందుకు అనేసరికి అప్పుడు ఆ చీమ నవ్వుతూ ఇలా సమాధానం చెప్తుంది, పరమేశ్వరుడి మీద కోపమా, ఆయన ఎప్పుడెప్పుడు నాకు కనిపిస్తాడా, ఆయనకి ఎప్పుడు ధన్యవాదాలు చెప్దామా అని నేను ఎదురు చూస్తున్నాను అనేసరికి వ్యాసుడు ఆశ్చర్యపోతాడు. ధన్యవాదాలా, దేని గురించి చెప్తావు, ఇలా నువ్వు కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక విషపురుగు ఆక్రమించుకుంటుంది, దానికి ధన్యవాదాలు చెప్తావా లేక నిన్ను అల్పజీవిగా పుట్టించినందుక అని అడిగేసరికి ఆ చీమ ఇలా అంటుంది, వ్యాస మహర్షి, నాకు పరమేశ్వరుడు నేను అల్పజీవినైనా సరే ఒక ఇల్లు కట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. నా ఇల్లు నాకే కాదు వేరే జీవాలకు కూడా ఆశ్రయం అవుతుంది. అంటే నా వల్ల ఎంతో మంది బాగుపడుతున్నారు, ఎంతో మంది నేను కట్టిన పుట్టలో ఆశ్రయం పొందుతున్నారు. నా చివరి ఊపిరి వరకు పరమేశ్వరుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. ఏముంది, ఇది పోతే ఇంకో పుట్ట కట్టుకుంటాను. నన్ను, నా సామర్థ్యాన్ని చూసి జాలి పడకు. నువ్వు జాలి పడాల్సింది ఈ మనుషుల మీద. ఎందుకంటే వారు ఎంత సంపన్నులైనా, ఎవరైనా పరాయి వాళ్ళ దాకేందుకు, తమ వాళ్ళైనా సరే ఆపదలో ఉన్నారు అంటే ఎక్కడ వారిని ఆదుకోవాల్సి వస్తుందో అని వారిని పలకరించడం కూడా మానేస్తారు. ఇంకొంతమంది ప్రబుద్ధులైతే తమ తల్లిదండ్రులకు కూడా ఇంట్లో ఆశ్రయాన్ని ఇవ్వరు. అలాంటి అల్ప బుద్ధి ఉన్న మనుషులను చూసి జాలిపడండి వేదవ్యాస మహర్షి. ముందు మీరు పక్కకు తప్పుకుంటే నేను నా కొత్త పుట్ట కట్టుకోవాలి అని చీమ అనేసరికి చీమ మాటలకి వేదవ్యాసుడు ఆశ్చర్యపోతాడు. చీమ అల్పజీవి అయినా దాని కొండంత ఆత్మస్థైర్యానికి ఆయన నమస్కరించి వెళ్ళిపోతారు. రేపు వేదవ్యాసుడు మరియు పేడపురుగు మధ్య సంభాషణ తెలుసుకుందాం. ధన్యవాదాలు.